ఈరోజు రియాజ్ ఎన్కౌంటర్లో జరిగినటువంటి కొన్ని ఆసక్తికర విషయాలు, కొన్ని షాకింగ్ విషయాలని చెప్పాలి. ఈరోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కొన్ని అనేకమైన అనుమానాలను వాళ్ళు వ్యక్తం చేసినారు, అనేకమైన విషయాన్ని బయటపెట్టారు. అసలు రియాజ్ అనేటైన రౌడీ షీటరే కాదని చాలామంది నేను చూస్తే నాకు డౌట్ వచ్చింది. అంటే అసలు దానిపైన పూర్తి అవగాహన లేకుండా ఎంత భయంకరంగా ఈరోజు వ్యవహరించారు, వాస్తవాలు ఏంది అనేది నాకు అనుమానాలు వచ్చినాయి. ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంటు ఒక పోలీసు ఎస్ఐగా పనిచేసిండు, మా ఫాదరు హెడ్ కానిస్టేబుల్గా కానిస్టేబుల్కి వెళ్ళి ఎస్ఐ దాకా పనిచేసిండు. నాకు అందులో కొన్ని విషయాలు అర్థమైపోతాయి ఈజీగా. అయితే ఒక ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుల్ అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే బైక్ మధ్యలోకి వెళ్ళి తీసి పొడిచిండు. అంటే ఇద్దరు కానిస్టేబుల్స్ అంటే ఫిజిక్ ఉంటారు, ఫైట్ చేయగలుగుతారు. అంటే ఒక చాకుతోని పొడిచి అంటే రివాల్వర్ ఏదో అనుకోండి, కానీ ఏదో జరిగింది అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. అయితే ఈరోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాత్రము ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం ఈరోజు బయట పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా వీళ్ళు పెట్టిన విషయాలలో కొన్ని మనం చూస్తే ఈరోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం బయట పెట్టిన షాకింగ్ నిజాలు. ఒకటి, ప్రమోద్ రియాజ్ అసలు రౌడీ షీటరే కాదంట, నంబర్ 1. రెండోది, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ బయట పెట్టిన షాకింగ్ నిజాలు. ప్రమోద్ను రియాజ్ చంపాడని చెప్పేందుకు బలమైన ఆధారాలు ఏం లేవంట. అంటే సీసీ ఫుటేజ్ కానీ ఇవి కానీ ఏం మనకు కనిపించలే. నెక్స్ట్, కానిస్టేబుల్ ప్రమోద్ హత్య వెనుక కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రమోద్ బాడీ కనిపించగానే అందరూ పరిగెత్తారని స్థానికులు చెప్పారంట. బైక్ పై కానిస్టేబుల్ ప్రమోద్, అతని బంధువు మధ్యలో కూర్చున్న రియాజ్. ఇది ఎక్కడనే ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకొని వస్తుంటే పట్టుకపోయినని మనం అనుకున్నాం, అంతే అందరికీ. కానీ అతని బంధువు కానిస్టేబుల్ ప్రమోద్, అతని బంధువు మధ్యలో కూర్చున్న రియాజ్ అంట. ఆ ఇద్దరి మీద కత్తితో అటాక్ చేశారు అనేది నమ్మశక్యం కాని విషయం. రియాజ్ ఎన్కౌంటర్ వెనుక కూడా ఎంతో పూర్తిగా క్లారిటీ లేదు. పిల్లలు సహా రియాజ్ కుటుంబంపై 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇంకా వీళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్ సభ్యులు ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో, చాలామంది రావడం జరిగింది. ఇక ఇది నేను ఈ కంప్లీట్గా ఇగో వాళ్ళు ఏం మాట్లాడిన ఒకసారి మనం విన్నాక ఆ రిపోర్ట్ చదువుదాం. It is nothing like what was presented to us. Riaz is not the rowdy shooter that he was made out to be. The way Pramod died is very mysterious, suspicious, because we went to the area where Pramod was supposed to have been killed, and some of the people over there told us, I do not want to name specifically who, because they will come under the state's surveillance cell. We were told that it happened in a matter of seconds, and his body was lying there and everybody ran off. So this is very suspicious, considering how they said that Riaz was sitting between Pramod and Pramod's nephew on a bike. Riaz is supposed to have stabbed Pramod, and Pramod died, and then he stabbed the nephew behind who tried to hold on to him. Now this could not have gone unnoticed right on the main road in a commercial area where so many people are. Okay? How Riaz died is also a matter of concern. Was he brought dead to the hospital? Did he die in the hospital? Because definitely he was subject to 3rd degree torture. Then what is totally illegal? Okay? Many things that happened is totally illegal. This goes against our constitutional rights as human beings, as citizens of this state, of the country of India. His Riaz's family, elderly mother, a senior citizen, his wife, his 2 minor children were subjected to such terrible torture, 3rd degree torture, and they were kept in custody for more than 24 hours in the police station, and then when they were finally released, they were kept under house arrest the next day. Is this how we treat people? We have laws, but what about the laws? సరే, ఇది ఒక విషయం చెప్తా. అసలు దీని వెనుక దొంగలు రియాజ్ అనేట ఆయన రికవరీ ఏజెంట్, ఇంకొక ఆయన చెప్తాడు. అది ఆయన ఇంకా మన పూర్తిగా అవగాహన వస్తుంది. పూర్తిగా మనకు ఎవరికి రియాజ్ ఉన్నాడు, తను ఒక బైక్ రికవరీ ఏజెంట్. తను అక్కడ ఆ బైక్ రికవరీ చేస్తుండగా ఒక బైక్ లో తనకి 3 lakhs రూపీస్ దొరికేది.
ఆ 3 lakhs రూపీస్ ఏవైతే ఉన్నాయో తను ఆ 3 lakhs రూపీస్ ని ఖర్చు పెట్టేశాడు. ఒక పర్సనల్ స్కూటీ కొన్నాడు, ఇంకో కొంచెం ఉన్నత దగ్గర ఉండేదో ఓవరాల్ ఖర్చు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ కరెన్సీ నోట్ రాకెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాల్ని చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి. ఆ టైంలో అది ఓవరాల్ సంఘటనలో ప్రమోద్ కానిస్టేబుల్ గారు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అక్కడ అది ఎలా ప్రమోద్ గారు అక్కడ కలిసి వాళ్ళు ఎలా ఓవరాల్ ఆ కేసుని ఎలా చూస్తున్నారో నాకు అది ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. ఆ తర్వాత మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పర్టికులర్ మెయిన్ రోడ్ మీద ఎక్కడైతే ప్రమోద్ గారి మనం ఆ స్పాట్ ఏదైతే ఉందో అక్కడ కొంతమంది వచ్చి ప్రమోద్ గారిని అక్కడ వదిలేసి పారిపోయారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లేవు. వీళ్ళు చెప్పినట్టు పోలీస్ ఆఫీసర్ మనం ఏదైతే న్యూస్ లో చూసాము దాన్ని మర్డర్ జరిగింది స్టార్ట్ చేశారు అని ఆ ప్రకారంగా ఒక సీసీటీవీ ఫుటేజ్ లేదు. అది కూడా మేము వచ్చే వస్తాం మీద రైట్. సో ఇది కూడా ఒక క్వశ్చన్ చేయాల్సిన విషయం. ఇవన్నీ అనుమానాలు అన్నీ చాలా ఉన్నాయి. ఆయన చంపిన దానికి వీళ్ళని చంపిన దానికి సీసీ ఫుటేజ్ లేవు. అక్కడ ఎటువంటి సాక్ష్యం లేదు. అసలు ఏ సాక్ష్యంతో రియాజ్ చంపిండు అనేది కొన్ని విషయాలు ఇవన్నీ కూడా ఈరోజు పోలీసులు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అసలు ఏం జరిగింది అనేది. ఇక పొలిటికల్ నెక్సెస్ వయలేషన్ ఆర్టికల్ 21 నీది నిజ నిర్ధారణ కమిటీ ఇలా మనది ఏది కల్పితం లేదు. మనము వాళ్ళు ఏది బయట పెట్టినో అదే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పొలిటికల్ నెక్సెస్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 షిఫ్ట్ 1 CR శాంక్షన్ సజెస్ట్ సిబిఐ నీడెడ్. ఇది వయలేషన్ NHRC గైడ్ లైన్స్ ఇవన్నీ పెట్టినరు. సరే ఇది గ్రౌండ్స్ ఏ వయలేషన్ అది దీని మీద యాజ్ పర్ ద నెఫ్యూ రికార్డెడ్ స్టేట్మెంట్ ప్రమోద్ ఇన్ సివిల్ డ్రెస్ ఆఫ్ డ్యూటీ అంటే ఆన్ డ్యూటీలో లేడు ప్రమోద్, దయచేసి చూసుకోండి. యాజ్ పర్ ద నెఫ్యూస్ రికార్డెడ్ స్టేట్మెంట్ ప్రమోద్ ఇన్ సివిల్ డ్రెస్ ఆఫ్ డ్యూటీ and the nephew captured Riyaz on a two-wheeler for a bike theft at 8:30 p.m. Pramod was riding the bike. Riyaz was sitting in the middle and Pramod's nephew behind the ride. Number 1, Pramod on duty లో లేదు. ప్రమోద్తో ఉన్నది ఇంకొక కానిస్టేబుల్ కాదు, ఆయన వాళ్ళ బంధువు. వాళ్ళిద్దరు కలిసి ఈయనను ఒక దొంగ కేసులో పట్టుకున్నారు 8:30కి అని చెప్పి పెట్టారు. రియాజ్ ఎలెక్ట్ ది పుట్ ద నైఫ్, ఇమ్మీడియట్గా రియాజ్ కత్తి తీసినాడు. Stabbed Pramod in the chest, then stabbed the nephew on the left thigh. All while sitting in the middle, Pramod continued riding after the chest stabbed, then fell. But nephew held Riyaz, who managed to escape. ఆయన పట్టుకుంటూ అయినా కానీ అట్లే నడుపుకుంటూ పోతుండు అని చెప్పేసి పెట్టిండు. దిస్ అకౌంట్ is regaled will. How could Riyaz, who is right-handed man, stab the nephew left thigh while positioned between two people? ఇద్దరు మధ్యలో రియాజ్ కూర్చోండు, ఆయనను పొడిచిండు. రైట్ హ్యాండ్లో ఉన్న కత్తితోని ఎడమ చేయి దాంతో ఎడమ చేయి తోడపైన ఏ విధంగా పొడిచింది అనేది క్వశ్చన్ నెంబర్ 1. ఇఫ్ ప్రమోద్ వాజ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ రియాజ్ అలోన్, why did the nephew not seek immediate help on the busy road or save his uncle? Why was there no call to the police until Pramod died? If there are calls, CDRs should be produced. ఇది అసలు అప్పటిదాకా ఆయన వాళ్ళ పోలీసులు పిలవాలి, అక్కడ బిజీ ఏరియా అంటే ఎవరిని పిలవాలి, ఏం జరగలేదు. దిస్ ఈజ్ నో లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ప్రమోద్ రైడింగ్ పోస్ట్ fatal stab or the nephew's inaction in a blood relation crisis. There is no crime like Arms Act or knife threatening Riyaz record. How does this fit the hardcore villain image? These lapses demand CBI scrutiny to verify the nephew's statement and evidence. Act section 144 presumption of fabrication and CRPC witness ఇవన్నీ వాళ్ళు లీగల్గా రాసిండ్రు. అసలు ఆయన మీద ఎక్కడ కూడా క్రిమినల్ రికార్డు లేదంట. 45 కేసులు 50 కేసులు రౌడీ షీట్ అని అందరు పెట్టిండ్రు కదా. అసలు నిజంగా మీడియాను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏది చెప్తే అది నమ్మేసి రాస్తే ఎట్లా చెప్పండి. కస్టోడియల్ డెత్ వయలేషన్ ఆర్టికల్ లీకేజ్, ఇది ఒకటి సెక్షువల్ టార్చర్ అంటే వాళ్ళ కుటుంబస్తుల పైన జరిగిన దానిపన్నిటి మీద ఇది వాళ్ళు ఇది పెట్టిండ్రు. This account is riddled with how could Riyaz as per the nephew record statement ఇది ఇంత ముందు వచ్చింది. హాస్పిటల్ ఎస్కేప్ షూటింగ్ after torturing Riyaz to death in custody, police took his body to Government General Hospital Nizamabad and placed him in a room with a solid iron door. Why was he not taken to the emergency ward? Why take him to hospital at all for minor scratches? If he was a top-nosed criminal, అంత పెద్ద క్రిమినల్ ఉన్నప్పుడు మీరు
ఆయనను అంటే ఒక చిన్న గీతల కోసమే హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోవాలి, తీసుకుపోయిన వాళ్ళు మీరు ఎమర్జెన్సీ వార్డులో ఎందుకు పెట్టలేదు అని ఇవన్నీ పెట్టింది. ఇఫ్ టేకెన్ అలైవ్ దే మస్ట్ బి వీడియో ఆర్ ఇమేజెస్ షోయింగ్ హిమ్ ఎంటరింగ్ అలైవ్. ఆయన ప్రాణంతో లోపల పోస్తున్నప్పుడు ఏం చూపించలేదంట. వాజ్ హీ హ్యాండ్కఫ్డ్ యాజ్ పర్ ప్రోటోకాల్ ఫర్ ఎ డేంజరస్ అక్యూజ్డ్ ఆమ్ యాక్ట్ నాన్ అప్లికెంట్ నార్ ప్రయర్ గన్ క్రైమ్. How did he snatch a rifle from armed police in a secure room with multiple officers? Does this not expose police incapacity? Staging? Should every policeman require a bodyguard or special training to handle and one injured man? ఇక ఇవి నేను లోపలికి పోదలుచుకోలే, మీరు అర్థం చేసుకోండి. రియాజ్ హ్యాడ్ నో ఆర్మ్స్ యాక్ట్ కేసెస్. ఇప్పటిదాకా రియాజ్ పైన ఎటువంటి కత్తులు కానీ ఇవి కానీ పట్టుకున్నటువంటి కేసులు రియాజ్ దాకా లేవంట. హౌ డిడ్ ఈ నో టు యూజ్ ఏ గన్? ఆయన తుపాకీ కాల్చిన ఏ విధంగా నేర్చుకుంటే, ఎస్పెషల్లీ విత్ లాట్స్ ఆఫ్ పోలీస్మెన్ ప్రెజెంట్. ఫుల్ పోలీసు వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నాక ఏ విధంగా చేయాలి? వై డిడ్ ఏ హై ర్యాంక్డ్ ఆఫీసర్ ఫైర్ ది ఫోటోల్? ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఎందుకు కాల్చిండు? దిస్ ఎన్కౌంటర్ ఈజ్ ఎ బ్యాడ్ అటెంప్ట్ టు కవర్ కస్టోడియల్ మర్డర్. ఆసిఫ్ విత్ ఎ మైనర్ కట్ ఆన్ ది హ్యాండ్ వాజ్ షిఫ్టెడ్ టు ఏ హాస్పిటల్, హైదరాబాద్ హాస్పిటల్ ది నెక్స్ట్ డే. వై వాజ్ హీ నాట్ ట్రీటెడ్ ఇన్ నిజామాబాద్ లార్జ్ government general hospital? Are local doctors incapable, or was this to save Asif for further benefit? Witness tampering reward justification. The very next day, top police officer travelled from Nizamabad to Hyderabad to visit Asif's health using public tax money for this drama అని వాళ్ళు పెట్టారు. The identity of the top official. నేను ఫ్యాక్ట్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే చదువుతున్నా, ఇది ఏం నాకు తయారు చేసింది కాదు. ఒకవేళ వీటిపైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే పోలీసులు మాట్లాడాల్సిన అవసరం దీనిపైన ఖచ్చితంగా ఉంటుంది. ది వెరీ నెక్స్ట్ డే టాప్ పోలీస్ ఆఫీసర్ ట్రావెల్డ్ ఫ్రమ్ నిజామాబాద్ వచ్చిండ్రు. ది ఐడెంటిటీ ఆఫ్ ది టాప్ అఫీషియల్ హూ కేమ్ ఫ్రమ్ నిజామాబాద్ టు సీ ఆసిఫ్ ఇన్ హైదరాబాద్ హాస్పిటల్ రిమైన్స్ అన్క్లియర్. బట్ దిస్ విజిట్ కపుల్డ్ విత్ ది డీజీపీస్ ఇన్వాల్వ్మెంట్ అండర్స్కోర్స్ ది ఆర్కెస్ట్రేటెడ్ ఎఫర్ట్ to glorify Asif while suppressing the nexus. Police elevated Pramod to hero and warrior status despite his off-duty involvement in the nexus and role as a mediator with Riyaz. దీనిపైన డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరనే హోంమంత్రి ఉంది కాబట్టి దీనిపైన రేవంత్ రెడ్డి మాట్లాడాలి. ఇక ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పష్టంగా మాట్లాడాలి. ది స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ 1 crore ex gratia, a government job for kin and a housing plot within 1 day of an unprecedented speed that raises suspicious of silence money to prevent inquiries into Pramod's activities. ఇక ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఆయన ఒక హీరోగా చేసేసి ఈరోజు ఆయనకు ₹1 కోటి పబ్లిక్ ప్రజల పైసలు ఇచ్చి, అంతేకాకుండా ఉద్యోగం ఇచ్చిన దీని గురించి ఇక దీంతో ఎటువంటి అనుమానాలు ఎవరికి రాకుండా ఉండడానికి వాళ్ళు చేసిండ్రు అని చెప్పి. దట్ దిస్ ర్యాకెట్ హ్యాస్ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్. ద షిఫ్ట్ శాంక్షన్స్ అండ్ హీరో నెరేటివ్ suggest influence of higher levels, warranting CBI scrutiny to uncover any political protection. Police fabricated narrative. The Netflix inconsistent statement. వాళ్ళ బంధువు ఇచ్చిన స్టేట్మెంట్ గమ్మత్తుగా ఉందని చెప్తాను. ది పోలీస్ concocted a narrative involving Pramod's nephew, an engineering student, not a trained officer, as the sole eyewitness to portray the incident as a stabbing during escort. పోయేటప్పుడు ఆయన ఒక్కడి ఇచ్చిన సాక్ష్యము వాళ్ళ బంధువు ఇచ్చిందంట. నేను కూడా ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకొస్తుంటే తప్పించుకోనికి పొడిచింది చంపినా నేను అనుకుంటున్నా. ఇప్పుడు అసలు కథ అంతా నేను ఇప్పుడు వింటున్నా. నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా కానీ ఎవరు తెలియదు అని ఇద్దరు పోలీసు వాళ్ళే పట్టుకుందని అందరు చెప్పాను. కానీ పోలీసు కాదు, వాళ్ళ బంధువు. ఈయన కూడా ఆన్ డ్యూటీ లేదంట, ఆఫ్ డ్యూటీలో పట్టుకున్నాడు. ఓకే, మళ్ళీ ఆయన రౌడీ షీట్ కాదంట, ఆయన మీద కేసులు కూడా ఇదివరకు ఆర్మ్స్ యాక్ట్ అవన్నీ కూడా లేవంటే. ఆయన రికవరీ ఏజెంట్ అంట. ఒక సినిమా లెక్క లేదా ఇది? Interrogations. Riyaz in interrogation or any key stage, a strange and deliberate lapse indicating suppression of evidence. Police response, family torture. ఇది కుటుంబం పైన జరిగినటువంటి ఇదంతా పెట్టిండ్రు. వాళ్ళని ఏ విధంగా ఇది చేసిండ్రు మనం ఇవన్నీ వీడియోలలో మనం చూసినాం. స్టేజ్ ఎన్కౌంటర్ ఆన్ 2010-2025. హీరో మేకింగ్ ఎక్స్పోజింగ్ ది డ్రామా. Capture from truck hidden impossible for a city limit fugitive. The truck which police claims was Riyaz's hideout. He is completely damaged with only the front cabin intact. Too small, a place for even a dog to occupy. Why could a person who allegedly killed a policeman stay in the same city too and not flee to another place? ఒక పోలీస్ ఆయన చంపినటువంటి వ్యక్తి
అదే బండ్ల ఒక కుక్క కూడా అందులో ఉండలేదంట. అసలు అలా సిటీకి అవుట్స్కర్ట్స్లో ఎందుకు ఉంటాడు, ఏ విధంగా దొరకపోడా. అదే కొన్ని ఛానళ్ళు అక్కడికి పోయి ఆన్ గ్రౌండ్ అని చెప్పి ఒక జోకర్ల లెక్క చేసారు. జోకర్ల లెక్కనే ఓ 2-3 ఛానళ్ళు, అందులో బిగ్ టీవీ ఒకటి, ఇంకో టీవీ, జోకర్ల లెక్క సేమ్ ఇదే ఇట్లకెళ్ళి ఉరికిండ్రు ఇదే అంత జోకర్ల లెక్క చెప్పిండ్రు. ఇదంతా కథింటుంటే అది గమ్మత్తుగా ఉంది. Asif sentenced the ambush and vanished, turning the gang against Riaz for his role as an informer. Police demanded 3 lakh, 2 lakh, 1 lakh from Riaz as protection money to settle with Asif's gang, further enriching the extortion. The police, as criminals in this scheme, bear primary responsibility. ఇందులో ఈ ఆసిఫ్ గ్యాంగ్ ఇదేదో సెటిల్మెంట్ ఉందంట. ఇప్పుడు ఇన్ ఏ షాకింగ్ ట్విస్ట్, ఆసిఫ్, ది వెరీ ఇండివిజువల్ at the heart of the counterfeit racket and original complainant, he has been nominated for a gallantry award by the police. For what meritorious act? This nomination appears contrary to portray Asif as a hero who assisted in Riyaz's capture on 19/10/25, masking his involvement and shielding the ఇది ఆయనకు అవార్డు కూడా ఇస్తుందంట. అసలు యాక్చువల్గా దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ అయితేనే దీని కథ అంతా బయటకు వస్తుంది. ది రియల్ మర్డర్ ఆఫ్ ప్రమోద్, ఆఫ్ డ్యూటీ నెక్సెస్ ఇన్వాల్వ్మెంట్. అసలు రియాజ్ అండ్ ప్రమోద్ మెట్ అట్ ఏ సీక్రెట్ లొకేషన్. రియాజ్, ప్రమోద్ ఇద్దరు కూడా ఒక సీక్రెట్ లొకేషన్, నాట్ ది అహ్మద్పురా కాలనీ as falsely claimed by police, to discuss the ongoing negotiations over the bribe amount. Pramod, who was off duty and deeply involved in nexus with Riaz as mediator, was part of this illicit dealing, which the police have never acknowledged. Asif, an unknown accomplice from the counterfeit gang, ambushed the meeting to kill Riaz. Riaz ను చంపనీకి ఒక స్కెచ్ చేసిందంట. రియాజ్ తప్పించుకున్నట. ప్రమోద్ వాజ్ కిల్డ్ బై మిస్టేక్ ఆర్ టు ఎలిమినేట్ ఏ విట్నెస్ టు ది ర్యాకెట్. ఈ ర్యాకెట్ అంటే ఈ దొంగ నోట్ల ముఠా. యాక్చువల్గా వారు రియాజ్ను చంపాలనుకో. రియాజ్ని ఎందుకు చంపుదాం అనుకుంటే వాళ్ళు రియాజ్ రికవరీ చేసిన బండిలో 3 లక్షల రూపాయలు దొరికిందంటే అవి దొంగ నోట్లు అంట. అందులో 1 లక్ష రూపాయలు పెట్టి నాకు బండి కొనుక్కున్నాడంట. 2 లక్షల రూపాయలు ఎందుకంట. మొత్తానికి నా రియాజ్కి మొత్తం తెలిసిపోయింది, ప్రాబ్లం అవుతాయి అని చెప్పేసి ఆయన చంపాలని చెప్పేసి వాళ్ళు ఆసిఫ్ వాళ్ళ గ్యాంగ్ స్కెచ్ చేసిందంట. కానీ బై మిస్టేక్లా ప్రమోద్ అన్నట్టు ఆయన, ప్రమోద్ సివిల్ డ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఆయన వాజ్ కిల్డ్ బై మిస్టేక్, సాక్ష్యం ఏం ఉండొద్దని చెప్పేసి ప్రమోద్ చంపేసిందంట. ది కిల్లర్స్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ప్రమోద్ హార్డ్ with a sharp metal object assumed from wound patterns transported the body on a bike, ostensibly to take him to the hospital or to hide it, but upon realizing he had died during transport from blood loss and fearing evidence, they dumped the body on Vinayak Nagar road, where police later recovered it. ఎంత భయంకరం చూడండి. నిజంగా ఒకవేళ రియాజ్ అనేటోడు ఏం తప్పు చేయకుండా ఒక అమాయకాన్ని తీసుకుపోయి చంపినట్టు ఆ ఉసురు ఇందులో ఉన్నది ప్రతి ఒక్కళ్ళకు తగ్గుతుంది. ప్రతి ఒక్కళ్ళకు ఒక అమాయకుడిని తీసుకుపోయి అంత టార్చర్ పెట్టి చంపినప్పుడు, అతన్ని ఒక విలన్గా చిత్రీకరించినప్పుడు, ఇవన్నీ ఒకవేళ వాస్తవాలే అయితే ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు పురుగుల పడి చచ్చిపోతారు. రాసుకోండి, పురుగుల పడి చచ్చిపోతారు. Riaz escaped. Pramod was killed by mistake. Okay. The killers after striking Pramod with ఇదంతా అయిపోయిన వినాయక్ నగర్లో వదిలేసిపోయిందంట. అక్కడ పోలీసులు వచ్చి బాడీ రికవర్. ది బాడీ వాజ్ క్లియర్లీ విజిబుల్ ఆన్ ది రోడ్ టు పాసర్స్ బై. But in India, as it is common for people to lie on roadsides after consuming alcohol, no one bothered and intervened until they saw the pool of blood. అక్కడ అందరు తాగి పడిపోయింది అనుకో, చాలాసేపు రక్తం కొంచెం బయటకు వస్తున్నాక అప్పుడు చనిపోయినంత. నో నైఫ్ వాజ్ రికవర్డ్, నో స్టాబ్ ఫైట్ అక్కర్డ్ యాజ్ ఎలెక్డ్. అక్కడ ఒక కత్తి దొరకలేదంట, అలా పొడిచినట్టు కూడా ఎక్కడ ఏం ఆనవాళ్ళు కనిపించలేదు. ఐ విట్నెసెస్ హూ సా ది బాడీ డంప్డ్ రిఫ్యూజ్ టు డిపోజ్ డ్యూ టు ఫియర్ ఆఫ్ పోలీస్ అండ్ జ్యుడిషియల్ హ్యాండ్లింగ్ మిర్రరింగ్ ది పోలీస్ ఓన్ ఎవిడెంటరీ ల్యాప్సెస్. ఇక అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా మామూలుగా సినిమాలో మనం చూసినట్టు వాళ్ళు పోలీసు వాళ్ళతో మా ప్రాబ్లం ఎందుకని ఎవరు కూడా చూసిన వాళ్ళు ఒరిజినల్ సాక్ష్యాలు చెప్పలే. In India, police are notorious for documenting minor violations with mobile phones acting as cameramen in every scenario. Yet in this case, they forgot to capture videos or photos during Pramod body recover. Riaz capture from family. ఇక అవన్నీ
Discovery of 3 lakhs counterfeit currency. ఇందాక నేను చెప్పినట్టు police labs in recovery. In one seized scooter, Riaz discovered 3 lakh in cash at counterfeit Indian currency notes. దొంగ నోట్లు దొరికినాయి. He converted 2 lakh into legitimate digital money via UPI platforms, PhonePe, Google Pay, by borrowing small amounts from local and repaying in fake notes. With the converted amount, he purchased a brand new white Suzuki Bergman scooter, a tangible asset by became emblematic of his brief windfall. ఇక ఆ పైసలతోని ఆ దొంగ నోట్లు కొంత మార్పించుకొని లోకల్ వాళ్ళకి అప్పించి వేరే తిరిగి పైసలు ఆయన అకౌంట్లో వేసుకొని ఈ విధంగా ఆయన బండి మొత్తానికి అక్కడ దొంగ నోట్లు ఎంటర్ అయినాయి కాబట్టి పైసలు తీసుకుంటారు జాగ్రత్త. షాకింగ్లీ దిస్ పోలీస్ నైదర్ రికవర్డ్ నాట్ ప్రొడ్యూస్ దిస్ స్కూటర్ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్. ఈ బండిని పోలీసు వాళ్ళు దాన్ని రికవర్ చేసుకోలేంట, ఇన్వెస్టిగేషన్ దాన్ని కూడా తీసుకోవాలి. డిస్పైట్ దిస్ డైరెక్ట్ లింక్ టు ది కౌంటర్ ఫైట్ discovery and Riaz earnings, the major investigate labs indicates a deliberate failure as the police were preoccupied with framing Riaz as a villain and elevating Asif detailed below as a hero, likely because Asif is part of the nexus and could be co-opted or influenced ladder. The scooter's absence raises questions about evidence suppression to protect the racket. The RBI Respondent 7 is responsible for this lapse in oversight on counterfeit circulation under RBI Act 26 with mandates, detection and reporting mechanisms. అయితే ఇలా కంప్లీట్గా పోలీసుల వైఫల్యం, పోలీసులు ఒరిజినల్గా రికవరీ ఏ విధంగా ఆ విధంగా చేయకుండా వీళ్ళు కంప్లీట్గా ల్యాప్సెస్ అనేది చాలా స్పష్టంగా కనబడితే నేను చదివినగా మీకు అర్థమైపోవాలి. Extortion by Constable Pramod Police Asif as the original owner of the seized scooter. Asif the bandi owner Asif anta original ga. The original owner of the seized scooter in which the counterfeit currency was found, not the Bergman purchased by Riaz బండ్ల దొరకలేదు. ఇది రియాజ్ కొనుక్కున్న బండి కాదు, అది ఆసిఫ్ బండి. ఎవరినైతే ఇప్పుడు హీరోగా చూపెడుతున్నారో ఆపిన నేను పట్టుకున్నా అని చెప్పిండు కదా, ఆయన బండి అంట. ఆ బండిలోనే 3 లక్షల రూపాయలు దొరికింది. హూ ఈజ్ నన్ అదర్ దెన్ రెస్పాండెంట్ నంబర్ 5 ఆసిఫ్ ట్రాక్డ్ రియాజ్ అండ్ డిమాండెడ్ ది వెహికల్ అలాంగ్ విత్ 3 lakhs. ఆ బండితో సహా నా 3 లక్షల రూపాయలు. ఆసిఫ్ ఆర్ ద కీ కల్ప్రేట్ ఇన్ నెక్సస్ యూజ్డ్ దిస్ ఎస్ ఎ లివరేజ్. Riaz initially denied the claim, but under threats of death or harassment promised repayment, though he had already spent the converted 2 lakhs. ఆల్రెడీ 2 లక్షల రూపాయలు కన్వర్ట్ చేసిన ఖర్చు పెట్టిండు, కానీ నేను మళ్ళీ వాపసిస్తాను. రియాజ్ అప్రోచ్డ్ కానిస్టేబుల్ హీ ప్రమోద్ కుమార్ ఆఫ్ డ్యూటీ అట్ ది టైమ్ వర్కింగ్ ఇన్ ది సిసిఎస్ ఫార్మ్లీ ఇన్ ట్రాఫిక్ పోలీస్లో పనిచేసిన పంచెల్లి ఈ ప్రమోద్ అనేట ఆయన రియాజ్కు పరిచయం అంట. ఈ కానిస్టేబుల్ ఇట్లా దొంగ నోట్లో ఇట్లున్నదని చెప్పి ఆయన చెప్పాడు. ఎక్స్ప్లెయినింగ్ ది సినారియో, ప్రమోద్ దో జనరలీ లా అబైడింగ్ లైక్ మోస్ట్ ఆఫీసర్స్ హూ మే ఎంగేజ్ ఇన్ టిపికల్ బ్రైబ్ ప్రాక్టీసెస్ వాజ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నెక్సెస్ యాజ్ ఎ మీడియేటర్. ఈయన ఇక ఆసిఫ్ వీళ్ళ మధ్యవర్తిగా ఈయన కానిస్టేబుల్ ప్రమోద్ ఆ డ్యూటీలో దిగిండు. ప్రమోద్ యాక్టింగ్ యాట్ ఎ మీడియేటర్ ఇన్ ది నెక్సెస్ టుక్ రియాజ్ టు హీస్ senior officer who demanded the remaining converted 1 lakh which Riaz could not provide as it was spent. ఇక ఈ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాయి, అవి ఇయ్యలేకపోయింది. ది పోలీస్ దెన్ డివైజ్ ద ట్రాప్ టు ఎక్స్పోజ్ ది కౌంటర్ఫిట్ రాకెట్ విత్ రియాజ్ యాజ్ బెయిట్ టు ల్యూర్ ఆసిఫ్. ఇదంతా కథ. నేమ్డ్ ఆసిఫ్ హూ హెల్ప్ ది పోలీస్ నాబ్ హిమ్. రియాజ్ వాజ్ టేకెన్ టు హాస్పిటల్. ఇదంతా ఫ్యాక్ట్స్ ఆఫ్ ది అన్అర్థెడ్ ఫ్యాక్ట్ ఫైండింగ్. వీళ్ళు ఒరిజినల్ ఏం జరిగింది అనేది కొన్ని ఈ ఫ్యాక్ట్స్ ఫైండ్ కమిటీ బయట పెట్టారు. రియాజ్ ప్రొఫెషన్ అండ్ ది ఫ్యాబ్రికేటెడ్ విలన్. ఆయన చేసేదేంది, పోలీసులు దీన్ని ఏ విధంగా మార్చి జనం ముందు తీసుకొచ్చిందనేది. ది దిక్కీజ్ షేక్ రియాజ్ వాజ్ ఎంగేజ్డ్ యాజ్ అ రికవరీ ఏజెంట్ ఫర్ మల్టిపుల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్. దయచేసి ఇప్పుడు ఎవరైతే ఈయనను విలన్గా చూసి ఈయనను కాలబెట్టిన పటాకులు కాల్చిండ్రో, మీరు బ్యాంకులలో పోయి ఈయన రౌడీ షీటరా, ఈయన మీ దగ్గర రికవరీ ఏజెంటా అనేది జర మీరు ఎంక్వైరీ చేయండి, ఓకేనా. ఎవరైనా ఒక నిర్దోషిని, ఒక తప్పు చేయనోని మీరు విలన్గా చేసి ఆయన చంపించేదాకా చూసి చంపి పటాకులు కాల్చింది చూసినావా, ఎవరైతే ఈ ట్రాప్లో మొత్తం ఇరికిచ్చి ఈయన చంపే ప్రయత్నం వాళ్ళకు ఎటువంటి ఉసురు దాకుతుందో మీకు కూడా అసెంట్ ఉసురు దాకుతుంది.
The deceased Sheikh Riaz was engaged as a recovery agent for multiple non-banking financial companies, NBFCs involved in two-wheeler loans, though his formal registration status unconfirmed and can be ascertained by the CBI during investigation. His role encompassed recovering vehicles from loan defaulters in Nizamabad and surrounding areas. Riaz, who died without committing any grave sin, అంటే ఆ 3 లక్షల రూపాయలు తీసుకొని ఖర్చు పెట్టడం తప్ప ఆయన చేసినటువంటి ఏ పాపం లేదు. Had only small and ordinary cases on him, చిన్న కేసులు, mostly civil disputes twisted into criminal complaints, and never ran from police or court, always facing them head on. ఎందుకంటే ఆయన రికవరీలు ఉన్నారు కాబట్టి సివిల్ కేసులు అవి రెగ్యులర్గా అవుతూ ఉండేటి అయిపోతా ఉండే. దిస్ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ మస్ట్ బి అప్హెల్డ్ యాజ్ enunciated by this honorable Supreme Court అనే ఒక కేసు ఇన్ ద ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ ఏ హ్యూమన్ రైట్ వాళ్ళు ఒక కేసు అందులో చూపించారు. ఫ్రమ్ ది అవుట్సెట్ ది పోలీస్ ఒమిటెడ్ ఎనీ మెన్షన్ ఆఫ్ రియాజ్ ప్రొవిజన్, ఫ్లేమింగ్ హిమ్ యాజ్ ఎ హార్డ్ కోర్ విలన్ అండ్ రౌడీ షీటర్ టు జస్టిఫై ది సబ్సిక్వెంట్ events. This deliberate lapse suppressed evidence of his legitimate work and transformed petty recovery disputes into serious crimes, defaming not only Riaz but his entire family, who were treated like criminals despite his death. The police, as culprits in this defamation, violate Article 21 by tarnishing the reputation of an innocent man post-mortem and observed in Nilabati, Orissa case. Riaz maximized admits to a dual system. Official commission from NBFCs అంటే ఈ బండ్లు రికవరీ చేసి వచ్చే కమిషన్లతో బతుకుతారంట. హయ్యర్ క్యాష్ సెటిల్మెంట్స్ ఫర్ డిఫాల్టర్ టు క్వైట్లీ రిటర్న్ వెహికల్స్ అవాయిడింగ్ బ్యాంక్ ఆప్షన్స్. బ్యాంక్ ఆప్షన్ లేకుండా పైసలు వాపస్ ఇస్తే అందులో కూడా కమిషన్లు అంట. ఫర్ ఎంప్లాయింగ్ వెహికల్ హీ సోల్డ్ దెమ్ క్యాష్ ఓన్లీ ఇన్ రిమోట్ విలేజెస్ వేర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఇన్సిస్టెడ్ upon primary for domestic or agriculture use in areas with minimal traffic police presence, a civil matter not criminal theft. ఇది దొంగతనము, ఇది కాదు. ఆ బైక్లు అమ్మేది ఈయన పని అంట. అందులో దొరికిన బండ్లు ఏమన్నా రాలేదనుకో అవన్నీ అమ్ముతారంట. ఇక ది 61 క్రిమినల్ కేసెస్ అగేన్స్ట్ హిమ్ ఆర్ predominantly fabricated snatching complaints filed by defaulter to evade social stigma and legally recovery processes, further amplified by police to portray him as a menace. The police as criminals in the framing bear responsibility for inflating these cases to justify their actions, violating presumptions of innocence and under evidence. రియల్గా ఇవన్నీ చదువుతుంటే నేనే షాకింగ్ అవుతున్నా. నేను కూడా ఈయన చంపిండొచ్చు, ఒక కానిస్టేబుల్ చంపిందని నేను ఎన్కౌంటర్ అయిన రోజు కూడా నేను అట్నే అనుకున్నా, చంపిందనే అనుకున్నా. రియల్ ఐఎమ్ సో సారీ. ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ రియాజ్ ఎన్కౌంటర్, కానీ ఆయనను ఎన్కౌంటర్ చేయాలి, చంపాలనుకుని వాస్తవాలను బయటికి రావాలి. ఆయన హాస్పిటల్లో ఎన్కౌంటర్ అయిన తర్వాత నాకు అనుమానం స్టార్ట్ అయింది. దవాఖానలో హాస్పిటల్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి నాకు అనుమానం స్టార్ట్ అయింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ రియాజ్ ఎన్కౌంటర్ కేసు నిజామాబాద్ తెలంగాణ October 20. They have been egregious violations of fundamental rights and blatant erosion of the rule of law and intricately orchestrated సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ అన్వీల్. ఇక ఇదంతా సీసీ ఫుటేజ్, ఇదంతా ఎట్లా జరిగింది అనేది ఇక అన్నీ చూసినాం. ఇక వీళ్ళ డిమాండ్స్ ఏందో చూద్దాం, ఎట్లా జరిగింది ఏంటిది. ఇక చెప్పుకునేందుకు అన్ని మనం చూసినాం కదా. ఇక ఇవి ఎంత అవుతే అంత పోలీసులు వీళ్ళకి కనబడతారు. దయచేసి సార్ మంచి డ్యూటీ చేయండి సార్. ఎందుకు సార్, నేను ఇప్పుడు ఒక కేసు చూపెడతాను, నాకు అది కూడా ఇప్పుడు చూపెడతాను. దేర్ షుడ్ బి ఏ సిబిఐ ఎంక్వైరీ and that the CBI registers FIRs and investigate real culprits in Pramod's murder, Asif, custodial torture and sexual assault. వీళ్ళ పైన వాళ్ళ కుటుంబస్తులు చేసింది కాబట్టి వాళ్ళందరి పైన కూడా, ఇలా పాల్గొన్న వాళ్ళందరి పైన కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఒకటి ఇది రియాజ్ విషయంలో జరిగినటువంటి ఒక ఇది, దీనిపైన పోలీసులు మనస్సాక్షితో మీరు పనిచేయాలి. మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఎవరితో ఏం చేయలేరు. కానీ మనకు ఒక అవకాశం, నిన్నటిదాకా మీరు ఆ యూనిఫామ్ వేసుకున్నంత వరకు మీరు నా లెక్కనే మన లెక్కనే. నేను ఎప్పుడు ఒకసారి గురించి చెప్తా, శ్రీనివాసరెడ్డి, కొత్తకోట శ్రీనివాసరెడ్డి నాకు ఇష్టమైన పోలీస్ అని. కొంతమంది చాలా మంచి ఆఫీసర్లు, ఇక్కడ జహంగీర్ యాదవ్ సార్ అని ముషీరాబాద్ సీఏ ఉండే చాలా మంచి వ్యక్తి,
అందరూ వాళ్ళ లెక్క పనిచేసిండ్రు. నేను ఒక్కటితో కాదు, ఈ విధంగా నేను చాలా మంది పేర్లు చెప్పగలుగుతా. ఇట్లా ఈ విధంగా మంచి పని చేయాలి. దొంగ పనులు ఎందుకు చెప్పండి? నాకు ప్రమోద్ విషయం నాకు ఎక్కడో అనుమానం ఉండే. ఇప్పుడు ఎక్కడ పోయినా ఇప్పుడు అందరు దేవుని దగ్గరికి పోయింది కదా, పైకి పోయింది కదా, ఎవరి విషయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, తెలిసిపోతుంది కదా. ఇక ఇప్పుడు ఈయన విషయం చెప్తా. ఇక్కడ ఎంఐఎం ఈయన పేరు శ్రీకాంత్. ఈయన టాస్క్ ఫోర్స్ సిఐ. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. టాస్క్ ఫోర్స్ సిఐ ఈయన ఒక ఫ్రాడ్, ఆయన పేరు బయటికి రాలేదు, ఒక ఫ్రాడ్ 3,000 కోట్లు ముంచి బాంబేకి పారిపోయాడు. నేను ఇక్కడ ఏ రోజు వీడియో చేసిన, ఇంట్లో కూడా ఏ ఛానళ్ళలో పెద్ద చర్చ లేదు. పారిపోతే మన హైదరాబాద్ సిపి గారు ఒక టాస్క్ ఫోర్స్ టీం ఫామ్ చేసిండు. దానికి ఎస్ఐగా ఈయనని పెట్టి ఒక 5-6 బాంబేకి పంపిండు. బాంబేకి పంపి ఆయన దొరకబట్టిండు, తీసుకొని వస్తుండ్రు. ఈయన ఏం చేసిందంటే ఈయనతో ఉన్న పోలీసులను మీరు ముందు జీబ్లో పోండి, నేను వెనుక ఈయనను పట్టుకొని వస్తా అని చెప్పిండు. వెనక సరే మీరు పట్టుకరండి అని వీడు ముందు పోతుండ్రు. ఆ జీబుకు ఈ జీబుకు మధ్యలో 30 అడుగుల దూరం ఉండేటట్టుగా ఈయన జాగ్రత్త పడ్డాడు. మధ్యలో పోయేటప్పుడే ఈయన మాట్లాడుకున్నాడు, 2 కోట్లు ఇస్తే నేను వదిలేస్తా అని. అలా 2 కోట్లు వచ్చినాయి, ఈయనను వదిలేశారు. ఇప్పుడు నాది ఏందనంటే ఈయన ఇప్పుడు 3,000 కోట్ల ఫ్రాడ్, 3,000 కోట్ల ఫ్రాడ్ను ఈరోజు వాళ్ళు అంత ఈజీగా వదిలేసిండ్రు. మరి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో, ఇది ట్విట్టర్, వాళ్ళు 3,000 రూపాయల స్కామ్ చేసినని నేను పేపర్లో చూడలే, మనం చూడలే. ఒకవేళ మీరు ఏమైనా చూస్తే దయచేసి కింద కామెంట్ చేయండి, నేను చూడలే. అయితే ఇప్పుడు చిన్నది ఇగో ఇక్కడ షేక్ చాంద్ షరీఫ్ బాషా డివిజనల్ ఇంజనీరింగ్, ఈయన 21,000 చూస్తేనే తీసుకుంటేనే వెబ్సైట్లో పెట్టిండ్రు, ముందు ఆయన ఫోటో పెట్టిండ్రు. ఏసీబీ తెలంగాణ వెంకటరామారావు ఎంత తీసుకుంది, ఈయన 1,90,000 తీసుకుంటే ఆయన ఫోటో పెట్టిండ్రు, వాళ్ళ దీంట్లో పెట్టేసిండ్రు, పోస్ట్ చేసిండ్రు వాళ్ళ దాంట్లో. ఓకేనా? ఇగో ప్రభులాల్ లైన్ ఇన్స్పెక్టర్ ఎంత తీసుకుండు, 6,000 తీసుకుంటే ఫోటో పెట్టిండ్రు, వేసిండ్రు. ఓకేనా? ఇగో ఈయన మాలేసుకుని బాణావత్ శ్రీనివాసరావు ఎంత 40,000 తీసుకుండ్రు, వేసిండ్రు. 15,000 తీసుకుని 60,000, మొత్తం 1,00,000 రూపాయలు ఏమో, సరే అది ఎంతనో లంచం, ఇగో తీసుకుంటూ వేసిండ్రు. అసొంటిది 3,000 కోట్లు ఫ్రాడ్ చేసినది బయటికి ఎందుకు రాలే? ఎందుకు ఎక్కడ వార్తలు లేవు అంటే నేను చెప్తున్నా, ల్యాప్సెస్ కొన్ని ఎక్కడైతే అంటే కొన్ని చేయబట్టి నేను ఒక్కటే చెప్తున్నా. ఇప్పుడు మీకు ప్రజలు జీతం ఇస్తుండ్రు, సిన్సియర్గా డ్యూటీ చేయండి. నేను తప్పు చేసి మమ్మల్ని కొట్టే అధికారం మీకు ఇచ్చినాం, మమ్మల్ని జైల్లో పెట్టే అధికారం మీకు ఇచ్చినాం, మేము నీకు జీతం ఇచ్చుకుంటా. కానీ దాన్ని మిస్యూజ్ చేసి నేను మొన్న 2-3 జాగాలలో చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే. అంటే అది పద్ధతి కాదు. మనం మనుషులము, మనం అందరు పుట్టిండ్రు, అందరు చచ్చిపోతారు. మీరు చంపడం వల్లనే అది చచ్చిపోయినది కాదు రియాజ్ అంటాడు, ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఒకరైతే కామాంధుడు ఎవరో మారేపల్లి పాప ఆయన సస్పెండ్ చేసిండ్రు, ఆనంద్ గారే అనుకుంటా. ఇట్లా చాలామంది వరస్ట్ ఫెలోస్ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రియాజ్ విషయాలలో ఇప్పటిదాకా ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు అది వాస్తవమే అయితే ఖచ్చితంగా పోలీసులు మీరు ఇది దాచిపెట్టే ప్రయత్నం మీరు ఎంత చేస్తే మీకు అంత నష్టం. మీ నష్టం అని అంటే ఇక్కడ ఎవరేం చేయలేరు, కానీ ఒక నిర్దోషిని ఒక సినిమా స్టైల్లో ఫ్రేమ్ చేసి, పగడబందిగా ఫ్రేమ్ చేసి, మనస్సాక్షి లేకుండా చేసిండు. ఒకవేళ ఇవన్నీ వాస్తవాలు అయితే మాత్రం మీకు క్షమాపణ అనేది ఉండదు. మీ పిల్లలకు రాస్తుంది, రాసుకోండి. నేను పోలీస్ కొడుకును, మా నాయనతో పనిచేసిన వాళ్ళు వేరే వాళ్ళు అది చేసిన పాపాలను బట్టి వాళ్ళ పిల్లలు ఈరోజు చెప్రాసి లెక్క అయింది, బిచ్చగాళ్ళ లెక్క అయింది. మా ఫాదర్తోని కొంతమంది దగ్గర కొట్టి గుంజుకొని లంగా డ్యూటీ చేసిన వాళ్ళ పిల్లలు ఈరోజు ఆగమైపోయి కుటుంబాలు చెదిరిపోయినాయి. పల్లీలు అన్నట్టు కాళ్ళతో తన్నిన వాళ్ళకి కాళ్ళ చేతులు పడిపోయినాయి. కుటుంబాలు వదిలేసి శవాలెక్క బతుకుతున్నారు ఒక్కొక్కడు పోలీసు డ్యూటీ చేసి. దయాదాక్షిణ్యం లేకుండా ఎవరైతే బిహేవ్ చేసిండో ఈరోజు, ఒకడు కాజీపేటలో డ్యూటీ చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు కొట్టేది అందరినీ, బతికే ఉండు. ఇటీవల నాకు కలిసిండు, ఆయన కొడుకు ఒక నౌకరు పెట్టిస్తా అని చెప్పి 3 లక్షల రూపాయలు ముంచిందంట. పిచ్చోళ్ళకి ఆయన మస్తు మందిని ముంచిండు, పిచ్చోళ్ళకి తిరుగుతుండు అక్కడికి ఇక్కడికి.
ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్. ఎవరిది వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. రియల్ నేనులా ఎవరిని ఏం చేయనే పరిస్థితి లేదు, ఏది పరిస్థితి లేదు. చాలా బరువైన హృదయంతో పోలీసులకు దండాలు చెప్తున్నా.